వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ఈఏపీ సెట్ 2024 వెబ్సైట్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ వెబ్సైట్లో నేనైతే కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ డేట్స్లోకి అయితే వెళ్దాము. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే issue of notification 21st to 2024, concernment of submission of online applications 26th to 2024. సో 26th వరకు అయితే 26th నుంచి అయితే మనకైతే అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయని చెప్పడం జరిగింది. సో లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 6/4/2024 సాటర్డేతో ఎండ్ అవుతుంది లాస్ట్ డేట్ అనేది, వితౌట్ లేట్ ఫీతో. కరెక్షన్, అప్లికేషన్లో ఏమైనా కరెక్షన్స్ చెక్ చేయాలనుకుంటే కనుక 8వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు అయితే ఇవ్వడం జరిగింది. మండే టు ఫ్రైడే వరకు అయితే ఇచ్చారు. అలాగే 2500 19th తారీఖు లోపల అయితే మనం కట్టాలి. అలాగే 250 రూపీస్ ఏదైతే ఉందో ఫైన్తో 9వ తారీఖు 4వ నెల 9వ తారీఖు లోపల మనమైతే కట్టాల్సి ఉంటుంది. 500 ఫైన్తో 14వ తారీఖు, 5000 ఫైన్తో 4వ తారీఖు 5వ నెలతో మనకైతే ఇవ్వడం జరిగింది. మరి ఆల్ టికెట్స్ కనుక ఎప్పుడు రిలీజ్ చేస్తారని చూసుకున్నట్లయితే 1వ తారీఖు 5వ నెల 2024 అంటే 1st మేలో మనకైతే ఆల్ టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. మనం ఒకసారి ఎగ్జామ్ డేట్స్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ 4 noon అని ఉంటుంది. 4 noon అని అంటే కనుక మార్నింగ్ అని సెక్షన్, ఆఫ్టర్నూన్ అంటే ఏఎన్ అని ఉంది కదా. 4 noon అంటే మార్నింగ్ 9 AM నుంచి 12 noon వరకు. సో కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు, ఇక్కడే చాలా మందికి అయితే కన్ఫ్యూజ్ అయితే వస్తుంటుంది. అలాగే ఇంజనీరింగ్ పరీక్షలు చూసుకున్నట్లయితే 9వ తారీఖు 10వ తారీఖు, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ చూసుకున్నట్లయితే కనుక 11వ తారీఖు 12వ తారీఖు 4 noon వరకు, అంటే 12వ తారీఖు మధ్యాహ్నం వరకే అగ్రికల్చర్ ఫార్మసీ ఎగ్జామ్స్ సంబంధించి ఉంటుంది. మన ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీజు చూసుకుంటే కనుక ఇంజనీరింగ్ సంబంధించి SC ST అండ్ PH ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 500 రూపీస్ అయితే ఉంటుంది. మిగతా వాళ్ళు ఎవరైతే BCD కానీ ఇంకా ఎవరైతే ఉన్నారో OC కానీ వాళ్ళకైతే 900 రూపీస్ అయితే రిజిస్ట్రేషన్ అయితే ఫీజు ఉంటుంది. అగ్రికల్చర్ ఫార్మసీ చూసుకున్నట్లయితే SC ST వాళ్ళకి 500, మిగతా వాళ్ళందరికీ కూడా 900. అలాగే బోత్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ రాసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే SC ST అండ్ PH కేటగిరీకి సంబంధించి వచ్చి అయితే 1000 రూపీస్. మిగతా BC OC కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 1800 రూపీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ ఫీ అనేది. ఒకసారి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక, సో నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. డీటెయిల్ నోటిఫికేషన్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్లో మన ఎలిజిబిలిటీ క్రైటీరియా టు అపియర్ ఫర్ టీఎస్ఈఏపీ సెట్ 2024 అని ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఎలిజిబిలిటీ అనేది చూసుకున్నట్లయితే కనుక ఇండియన్ నేషనాలిటీ ఎవరైతే ఉన్నారో, అంటే ఇండియాలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్కి సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే తెలంగాణ ఈఏపీ సెట్ 2024కి రాయడానికి అర్హులు అని చెప్పడం అయితే జరిగింది. అలాగే క్యాండిడేట్ ఎవరైతే ఉంటున్నారో ఇండియాలో వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అని అయితే చెప్పడం జరిగింది. మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే కనుక అట్లీస్ట్ MPC వాళ్ళకి, అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో అలాగే విత్ ప్రాక్టికల్స్తో కలిపి 45%, 600 మార్క్స్కి 45% అయితే ఉండాలి. అలాగే BPC స్టూడెంట్స్ కూడా బాటనీ, జువాలజీ ఇవన్నీ కలిపి ప్రాక్టికల్స్తో పాటు 45% ఉండాలి. అండ్ 40% అనేది వచ్చేసి రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే 40% అయితే ఖచ్చితంగా ఉండాల్సింది అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే క్రైటీరియా ఫర్ ర్యాంకింగ్ చూసుకున్నట్లయితే ద టీఎస్ఈఏపీ సెట్ 2024 ర్యాంక్స్ విల్ బి అలాటెడ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ in the TSMSET 2024 examination and 25% weightage for the intermediate marks in the calculation of TSEAP set 2024 was removed from the academic year 2023-24 onwards. GO ఏదైతే GO ఇచ్చారో దాని తగ్గట్టుగా సరే 25% ఏదైతే ఉందో యాడ్ చేసేవారు ఎంసెట్కి. సో 25% ఇంటర్ వెయిటేజ్ అనేది తొలగించడం అయితే జరిగిందని చెప్పడం అయితే జరుగుతుంది. ఓన్లీ TSMSETలో వచ్చిన మార్కుల ఆధారంగానే ర్యాంక్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పడం అయితే జరుగుతుంది. మనం ఇక్కడ టెస్ట్ జోన్స్ చూసుకున్నట్లయితే కనుక హైదరాబాద్ 1లో, హైదరాబాద్ 2, హైదరాబాద్ 3, హైదరాబాద్ 4, హైదరాబాద్స్ అనేవి 4 జోన్స్ కింద క్రియేట్ చేయడం అయితే జరిగింది. సో మనం అప్లికేషన్లో ఏదైతే ఇస్తున్నామో అప్లికేషన్స్లో మీరు
ఏ సెంటర్ అయితే దగ్గరగా ఉందో సెంటర్ అయితే మీరైతే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా కొన్నైతే ఇచ్చారు. సో, చూసుకున్నట్లయితే గనక కర్నూలు, నంద్యాల, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు. హైదరాబాద్‌లో కూడా చాలా ఇచ్చారు. నల్గొండ, కోరాద్, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట. సో, ఇవైతే సెంటర్స్ ఇవ్వడం జరిగింది. సో, మీరు అప్లికేషన్ ఇస్తున్నప్పుడు మీరు దగ్గరలో ఉన్న సెంటర్‌ని అయితే అలాట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఏవైతే మీకు దగ్గరలో ఉన్న సెంటర్‌లు ఉన్నాయో తొందరగానే మీరైతే అప్లికేషన్‌లో ఇచ్చుకుంటే గనక మీకు ఆ సీట్స్ అనేవి ఉంటాయి. సో, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, ఏవైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా సరే, సో, ఇక్కడైతే ఫోన్ నంబర్స్ అలాగే ఈమెయిల్స్, టైమింగ్స్ కూడా వచ్చి చెప్పడం జరిగింది. 10 AM టు 5 PM. సండేస్ కానీ పబ్లిక్ హాలిడేస్ ఏదైతే ఉన్నాయో వాటి నుంచి తప్ప మిగతా రోజులన్నీ 10 AM నుంచి 5 PM వరకు అయితే వారి అవైలబిలిటీలో ఉండడం జరిగింది. అలాగే అడ్రస్ కూడా ఇచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్ ఇండస్ట్రీ అకాడమీ కొలబరేషన్ సెంటర్ నియర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్, కుక్కట్పల్లి, తెలంగాణ. అయితే అడ్రస్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక లేదా మీకు ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే గనక వాళ్ళకైతే ఫోన్ చేయొచ్చు. అలాగే ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడైతే ఇచ్చారు. ఈమెయిల్ ఐడి క్లిక్ చేసి మీరైతే వాళ్ళకైతే మీకు ఏదైతే టెక్నికల్ ఇష్యూ వచ్చిందో లేదా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందో మీ ప్రాబ్లమ్ అనేది తెలియజేస్తే వాళ్ళైతే రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. పక్కన మీకైతే లొకేషన్ కూడా ఇచ్చారు. సో, ఈ లొకేషన్ క్లిక్ చేసుకొని మీరైతే వెళ్ళొచ్చు కూడా. సో, ఇది ఫ్రెండ్స్ టీఎస్ ఈఏపీ సెట్ 2024కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. సో, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్ పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్.